ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గందరగోళం నెలకొంది. మీడియాతో మాట్లాడేందుకు మొదట పాయింట్ వద్దకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు రావడంతో వాగ్వాదం జరిగింది. మేం మాట్లాడుతుండగా మీరెందుకు వచ్చారని అనిత ప్రశ్నించడంతో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ర్యాగింగ్కు బలైన రితీశ్వరి నుంచి చాలా మంది నారాయణకు చెందిన విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాలన్నీ ప్రభుత్వానికి పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియా పాయింట్ నుంచి వెళ్లిపోయారు. అసలు వీళ్ళు తీరి అబ్జర్వ్ చేశారా? మీడియా ముందు మాట్లాడుతుందండి. మీడియా ముందు మాట్లాడే పద్ధతేనండి. మాట్లాడతారండి వీళ్ళు ఇలా వచ్చి దూరుతారండి మధ్యలో. ఇది సభ్యతేనా? వీళ్ళ మహిళల గురించి మాట్లాడుతున్నారు. రౌడీల మీద రౌడీలో తయారయ్యారండి. అసలు వీళ్ళ పరిస్థితి మమ్మల్ని చూడండి ఎలా ప్రవర్తిస్తున్నారు. చూస్తున్నారా? మీడియాతో మాట్లాడుతున్న తమపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. సభ కార్యకలాపాలు జరగకుండా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు బయట కూడా తమను మాట్లాడనివ్వడం లేదన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని జగన్ ఆడుతున్న నాటకాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళదే తండ్రి బలం లేదంటే నైతిక బలం అని. ఈరోజు నైతిక బలం మాది, తండ్రి బలం వాళ్ళది. పోలీసులు అండగా పెట్టుకొని మార్చచ్చు కదా. ఈరోజు ఒక ఎస్సీ ఎమ్మెల్యేని కనీసం మహిళ మీడియా పాయింట్ దగ్గర కూడా వచ్చి మాట్లాడలేనటువంటి గొంతులోకే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. దీనికి సిగ్గుపడాలి. అంతేగాని ఈరోజు మీడియా పాయింట్కి వచ్చే హక్కు మాకు లేదా? సభలో మాట్లాడే హక్కు లేదా? అక్కడ ప్రశ్న వస్తే ప్రశ్నకి నోరు తగ్గిస్తారు. ఈరోజు సభలో నా ప్రశ్న, ప్రశ్నోత్తరాల సమయంలో నా ప్రశ్నని వాళ్ళు అడ్డుకొని ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఎవరికి రక్షణ ఉంటుంది? ఇందాక మీరు మాట్లాడిన గొడవకు కారణం ఏంటో నేను చెప్తానండి. ఇందాక నేను, గీత గారు, స్వామి గారు మేము ముగ్గురు వచ్చి మీడియా పాయింట్ లో వాళ్ళకన్నా ముందుగా మేము వచ్చి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాం. మీ అందరికీ తెలిసి మేము మాట్లాడుతున్నాం. గీత గారు మాట్లాడిన తర్వాత నేను అందుకోవడానికి అని చెప్పి నేను తీసుకుంటూ ఉంటే ఈ లోపు వాళ్ళు వచ్చి గిడ్డేశ్వరి గారు కానీ వాళ్ళ మహిళా ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే విషయం ఏంటంటే మీకు నాకు అర్థం కాదు. మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మమ్మల్ని మీ రాజకీయం చేసుకుంటారు, నీతాచినిత్యం రాజకీయం చేసుకుంటారు. అక్కడ ఏదో స్లోగన్స్ అన్నీ ఇస్తారు, చెత్త స్లోగన్స్ అన్నీ ఇస్తారు. తీరా మేము ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్ లో పబ్లిక్ చెప్పాలి. మీకు మేము సమాధానం చెప్పడానికి కాదు, పబ్లిక్ కి మేము నిజాలు చెప్పాలి. కాబట్టి ఆ నిజాలు మేము చెప్పడానికి ముందుకు వస్తే ఎక్కడ నిజాలు అని జనాలకు తెలుస్తుందని భయంతో వీళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యానికి దిగి మీడియా పాయింట్ ని కూడా ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ తాలూకా నిజాన్ని రాజకీయం గురించి మనందరికీ అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, రాజకీయ మహిళలను అర్థం పెట్టుకుని ఎంతకాలం రాజకీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? మహిళలు దౌర్జన్యంగా చూపించిన రాక్షసుల్లాగా ఇందాక సభలో దుశ్శాసనలు అన్నారు. వీళ్ళందరినీ ఏం మాట్లాడాలి అంటే వీళ్ళందరినీ
ఒక రకంగా చెప్పాలంటే రాక్షసులు వీళ్ళందరూ కూడా. రాక్షసుల్ని మా మీద పడి ఓవరాల్గా మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని నెట్టారంటే వీళ్ళు జనాలకు ఉపయోగపడే మనుషుల. నిజాలు మాట్లాడుతుంటే నిజాలు కూడా మాట్లాడిన మనుషులు వీళ్ళు ఎమ్మెల్యేల. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ముందు పెట్టుకుని చేస్తున్న నీతిమైన రాజకీయానికి చరమగీతం పాడాలి, ముఖ్యంగా ఆయన నేర్చుకోవాలి. For more updates, please subscribe 99 TV Telugu.